ఈ నెల 10న కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో రా కదలిరా పేరిట చంద్రబాబు నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి పంతం నానాజీ కోరారు. ఇక కాకినాడ గూడారిగుంటలోని తన నివాసంలో జనసేన నాయకులతో కలిసి చెలో తుని పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం నానాజీ మాట్లాడుతూ జనసేన టీడీపీ పార్టీ పొత్తు కుదిరిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు కాకినాడ జిల్లా తునిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని, ఈ సభను తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జనసేన నాయకులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ రహిత ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ రహిత కాకినాడ జిల్లా ప్రధాన అంశంగా ఇద్దరు అధినాయకులు తీసుకున్నటువంటి నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ నిర్వహించే చంద్రబాబు సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు కోరారు. జనసేన శ్రేణులు అంతా పెద్ద ఎత్తున కదిలి వచ్చి విజయవంతం చేయవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. సమావేశంలో జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు, మాదారపు తాతాజీ, నారాయణరావు, చైర్మన్ శ్రీను, తాటికాయల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వైఎస్ఆర్ రహిత ఆంధ్రప్రదేశ్, అందులో ముఖ్యంగా వైఎస్ఆర్ రహిత కాకినాడ జిల్లా చేయాలన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఇద్దరు ప్రధాన నాయకులు తీసుకోవడం జరిగింది. దాని గురించి కాబట్టి దాన్ని విజయవంతం చేయాలి అని చెప్పి ఒక పిలుపు ఇవ్వడానికి జనసేన యొక్క శ్రేణులందరినీ కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఆ యొక్క మీటింగు అది మన సొంత పార్టీ మీటింగ్ లాగా, మన పొత్తు పార్టీ అయినప్పటికీ కూడా మన పార్టీలాగా మన పవన్ కళ్యాణ్ గారు వస్తున్నట్టు అన్న రీతిలో ఖచ్చితంగా ఆ మీటింగ్ని సక్సెస్ చేయాల్సిన అవసరం ఉందని, తప్పకుండా దాన్ని సక్సెస్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, అట్లాగే ఆల్రెడీ మేము గ్రౌండ్ లెవెల్లో ప్రచారం స్టార్ట్ చేసాం. ప్రతి చోట కూడా తెలుగుదేశం శ్రేణులు అలాగే జనసేన శ్రేణులు కూడా ఈ రాక్షస పాలన యొక్క ఉద్దేశం ప్రజలకు ప్రతి చోట వివరిస్తూ ఉన్నాం. రేపు మా అగ్ర నాయకులు ఒక నాయకుడు అయినటువంటి చంద్రబాబు గారు 10వ తారీఖుని దాన్ని ప్రజలకు సౌకర్యంగా తెలియజేస్తారు. కాబట్టి దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఏ పిలుపునైతే ఈ రాష్ట్ర రాజకీయాల స్థితిగతుల్ని మార్చిందో, కదిలి రండి ఏంటది పడది రా కదిలిరా తెలుగుదేశం పిలుస్తుంది కనుక, అలాగే జనసేన పార్టీ కూడా ఏదైనా ఒక పాట ఉంటుంది. ఆ రెండు పాటలు కలిపి మిక్స్ చేసి మేము గ్రామాల్లో తిరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున మహిళలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు ప్రతి చోట. ఏంటంటే మీరు పాటలని మీరు అందరూ అనుకుంటున్నారు, కానీ మేము పాటలుగా మేము ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఈ రాక్షస పరిపాలన నుంచి బయటపడడానికి ప్రతి పాటలు ప్రజలు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటా ఉన్నాం. కాబట్టి నేనందరికీ జనసేన నాయకులందరికీ, వాళ్ళ నాయకులకి, శ్రేణులకి అందరికీ కూడా 10వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు తీసుకోవాల్సిన రావాల్సిందిగా పిలిపిస్తూ ఉన్నాం. అలాగే కాకినాడ రోడ్లో ఉదయం 11 గంటలకి కాకినాడలో మా నివాసం నుంచి బయలుదేరి అక్కడి నుంచి గట్టిపూడిలో దాంట్లో భోజనాలకు ఆగి భోజనాలు పూర్తి చేసుకుని 3 గంటలకు వెళ్తాం. మరొక దేవుడు భోగాపురం స్థాయిలో, ఆ స్థాయిలో మీటింగ్ మరో 2, 3 జరిగే అవకాశం. ఇప్పుడు ఇదైతే లోగో రిలీజ్ చేస్తూ ఉన్నామండి. చెలో తుని సార్ అందరూ పడట్లేదు. కొద్దిగా
జనసేన టీడీపీ ఐక్యత, జనసేన టీడీపీ ఐక్యత, జనసేన టీడీపీ